ధన్యవాదాలు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అన్న గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్సీ గారికి, శంకరన్న గారికి, అదేవిధంగా మన రాములు నాయక్ గారికి, అదేవిధంగా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. శ్రీనివాస్ రాజు గారు ఏంటంటే అనుభవం ఉన్న వ్యక్తి. ఇంతకుముందు కలెక్టర్ గారికి, అంతకుముందు కూడా మన విలేకరుల సోదరులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఫారెస్ట్ వాళ్ళకు, పోలీస్ వాళ్ళకు, అందరికీ మీడియా సోదరులకు. రాజు గారికి ఏంటంటే అదేవిధంగా రాజు గారికి, మోహన్ లాల్ నాయక్ గారికి, ఇంతకుముందు రెడ్డి గారికి, మన అగ్రికల్చర్ మన మోతీలాల్ నాయక్ గారికి, రాజు గారికి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫారెస్ట్ ఫండింగ్ ఎలా చేయాలి అనేది పూర్తిగా ఆయనకు అనుభవం ఉంది. అన్నిగా ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఆ డబ్బు కూడా ఏ విధంగా తీయాలి, బ్రిడ్జిలు ఎట్లా కట్టాలి, ఏది తీయాలి, ఇక్కడ నుంచి రోడ్ ఏ విధంగా వేయాలి, మళ్ళీ దానితోని పాటు బంజారా సోదరులందరినీ కూర్చుండబెట్టి మీ ట్రెడిషన్ ఎలా కావాలనేది కూడా ఆయన ఆలోచనలో ఉంది. తెలుసుకొని ఆయన చేస్తాడు. ఏ పొరపాటు కూడా చేయని వ్యక్తి కాబట్టి ఆయనకు ఆ నమ్మకం గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి ఉన్నది. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కూడా, మన సీతక్క ఏ విధంగా చేశారో ఎమ్మెల్యే గారు కూడా అదే విధంగా పట్టుదలతోని, నేను కూడా ఆ నియోజకవర్గం ఎంపీగా నాకు కూడా బాగా తెలుసు. అది ఎప్పుడు చిన్నప్పుడు ఉన్నప్పటి నుంచి జంపన్న వాగులో మేము సైకిల్ మీద పోయి స్నానం చేసేవాళ్ళం సార్. కాబట్టి అక్కడ కూడా ములుగులో నాకు బాగా తెలుసు. కాబట్టి ఇది కూడా ఇదే విధంగా బంజారా ట్రెడిషన్ ప్రకారంగా చేసినట్టయితే, ఇంతకుముందు మా సోదరుడు చైర్మన్ గారి కొడుకు అంటున్నాడు, రోడ్లు గీళ్ళు అన్నీ వేస్తారని ఆయన, అన్ని రాజు గారికి తెలుసు. ఆ మైండ్లో ఆయన కూర్చొని, అదేవిధంగా మన మోహన్ నాయక్ గారు కూర్చొని ఇక్కడ ఫిక్స్ అని సీఎం గారు ఫిక్స్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఈ 10 నెలలలోపే కట్టాలని ఆయన ఫిక్స్ అయి ఉన్నాడు కాబట్టి ఆ డేట్ల మొన్న సమ్మక్క సారలమ్మకు రాజు గారికి, మోహన్ నాయక్ గారికి అందరికి 45 డేస్లో కట్టుమన్నారు. 90 డేస్లో రోజు ఊరుకే ఉరుకు రోజు రివ్యూ చేసిండు. కాబట్టి అట్లా కాకుండా 10 మంత్స్ మనకు టైం ఉంది కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతంలో ఎలా కట్టాలి అనేది గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. అవగాహన ఉన్న ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి అభివృద్ధికి తీసుకుపోతున్నారు. ఇవాళ గిరిజనులకు ఏది ఉపయోగం అనేది కూడా ఆయన చూసే, గిరిజన బడుగు బలైన వర్గాలకు ఇలా కాస్మెటిక్ ఛార్జ్ అయితే, మెస్ ఛార్జ్ అయితేంది, రైస్ అయితేంది, కరెంట్ ఫ్రీ అయితేంది, బస్సులు ఫ్రీ అయితే, ఇవన్నీ కూడా ఒక కేవలం బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక ఆదర్శమైన ఆలోచనలు ఇవన్నీ. కాబట్టి ఆ రోజు అంబేద్కర్కు ఏ ఆలోచనలు ఉన్నాయో అదే ఆలోచనలతో ఇలా నడిపిస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, వారికి మన అందరి తరపున ధన్యవాదాలు. అదేవిధంగా సేవలాల్ మహారాజ్ గారికి తప్పకుండా ఇక్కడ మన వంశీ అన్న ఆధ్వర్యంతో, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంతో, వాళ్ళు ఆఫీసర్స్, వాళ్ళకు బాగా తెలుసు, బాగా అనుభవం, మనకన్నా ఎక్కువ అనుభవం ఉన్నది కాబట్టి తప్పకుండా వాళ్ళు శ్రద్ధ తీసుకొని గ్యారంటీగా మీకు ఏదైనా ప్రపోజల్ ఉంటే వాళ్ళకు కూల్గా ప్రేమతోని చెప్పండి. మళ్ళీ రాములు నాయక్ గారు చెప్పినట్టు తప్పకుండా, మా శంకర్ నాయక్ గారు చెప్పినట్టు ఇంప్లిమెంట్ చేసి మనకు బంజారా సోదరులకు ఏమేమి ట్రెడిషన్ కావాలనేది వాళ్ళు తప్పకుండా చేస్తారు. అదేవిధంగా వాళ్ళు కూడా పౌరాగాడుకు ఒకసారి పోతారు. దాని తర్వాత ఆయనకు రాజుగారికి అన్ని తెలుసు. మన మోహన్ నాయక్ గారు కూడా పౌరాగడుకు పోయి వస్తారు. తర్వాత గుత్తి కూడా పోయి వస్తారు. వాళ్ళు సేవాగఢ్ కూడా పోయి వస్తారు. సేవాగఢ్లో సేవలాల్ మహారాజ్కు ఏ విధంగా కట్టారు, అక్కడ అమ్మవారిది ఏ విధంగా కట్టారు, మళ్ళీ అక్కడ పౌరాగఢ్లో అమ్మవారికి ఎట్లా కట్టారు, ఎట్లా ఇక్కడ సమ్మక్క సారలమ్మలో టూరిజం ఉన్నాయి, మన ఆ హరితారంకు ఎట్లా కట్టాలి, ఇక్కడ ఒక క్వార్టర్స్ అన్ని కూడా క్వార్టర్స్ ఎలా కట్టాలి, అది కూడా ఉన్నది. మీకు రోడ్స్ కానీ ఇంకోటి కానీ ఇక్కడ ట్రెడిషన్ ప్రకారంగా తప్పకుండా వాళ్ళు చేస్తారు. వితౌట్ ట్రెడిషన్ చేసేందుకు ఏం రాలేదు, తొందరపడక నాయన. తప్పకుండా మనం చెప్పినా చెప్పకపోయినా వాళ్ళకు బాగా తెలుసు. ఈ ఇంట్రెస్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారు బంజారా సోదరుల మీద, ట్రైబల్ మీద, బడుగు బలహీన వర్గాలకు మీద వాళ్ళు చూయిస్తున్న ఇంట్రెస్ట్కు, వాళ్ళు చూయిస్తున్న అభివృద్ధికి తప్పకుండా వారికి ఇంతకుముందు మా ఎమ్మెల్యే గారు, మా అన్నగారు చెప్పినట్టు వారికి పాదాభివందనాలు సేవలాల్ మహారాజ్కి చేస్తున్నారు.